లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు నాయన. యోగ్యమైన రీతిలో ఆయన తండ్రి మా ముందుంచబడినటువంటి బలలో చేయి వేయటానికైనా మీ కృప నిమ్మని వేడుకుంటూ నిలబడిన మీ దాసుడు బలహీనుడు నాయన మీరే కనికరించి కృప చూపించి మీ దయా వాత్సల్యత కోరి స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి గణపరచి ప్రార్థిస్తా ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మం, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘం. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, వ్రాయబడిన మాట ఏంటిది అంటే యోహానుతో చెప్పబడతా ఉన్నటువంటి మాట, నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనే మాట మనం చూస్తూ ఉన్నాం. చూచిన వాటిని విన్న వాటిని వీటి వెంట కలగ అంటే ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి చూచిన వాటిని విన్న వాటిని కదా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ తరువాత ఆ దీప స్తంభములను గూర్చి వ్రాయమన్నాడు. కాబట్టి ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకి దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘం. కాబట్టి దైవికమైనటువంటి సంఘము ఎలా ఉండాలి అనేటటువంటిది గత వారం మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దీపస్తంభము ఎలా చేయబడుతూ వచ్చింది, దాని ఉద్దేశం ఏంటిది, తద్వారా సంఘాలు ఎలా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు అనేవి గత వారం చూస్తూ వచ్చాం. ఈ వారము మరి అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రములు, 7 నక్షత్రములను గూర్చిన మర్మం. కాబట్టి ఆ నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు అనేది మనం చూస్తాము. కాబట్టి 7 సంఘాలకి సంబంధించినటువంటి ఆ దూతలు సరిగా ఉంటే సంఘాలు కూడా ఎలా ఉంటాయి, సరిగా ఉంటాయి. ఒక విధంగా ఈ దినాల్లో మనం చూస్తే గనక దైవ సేవకులు ఎలా ఉండాలి అనేటటువంటిది మనము ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఎలా ఉండాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు అంటే మనం అక్కడ చూసాం, ఆయన కుడి చేత ఉండాలి అనేది. ఆయన చేతిలో, ఆయన హస్తములో వారు ఉంటే గనక సంఘాలు క్షేమంగా ఉంటాయి. ఆయన హస్తములో వారు ఉంటే గనక ఆ యొక్క దీపాలు నిత్యము వెలిగించబడేవిగా ఉంటాయి. అలా కాకుండా ఆయన హస్తములో కాకుండా వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉంటే ఆ సంఘాలు నష్టకరమైన స్థితిలో ఉంటాయి. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు దేవుని సంఘానికి సంబంధించినటువంటి దూతలు మనం చూస్తూ వచ్చాం. దైవజనుడు భక్సింగ్ గారు ఏ రీతిగా దేవుని ప్రత్యక్షత పొంది దేవుని మార్గములో నడుస్తూ ఆయన హస్తములో ఉండి దేవుని కార్యాలు జరిగిస్తూ సంఘాన్ని కడుతూ వచ్చాడు అనేది మనందరికీ ఎరిగినటువంటి విషయమే.
మనందరము ఎరిగినటువంటి విషయం. అనేక పర్యాయాలు అనేక విషయాల్లో ఆయనతో ఉన్నవారు ఆయనను వ్యతిరేకించినప్పటికీ కూడా మనకు తెలుసు. గతంలో ఒకసారి చెప్పా, ఆ యొక్క యెహోషావలో జరుగుతూ ఉన్నటువంటి కాన్వకేషన్లో అప్పుడున్నటువంటి కరువు పరిస్థితిని బట్టి ఉన్నటువంటి ఆ 3 బస్తాలు ఉన్నటువంటి ఆ 3 బస్తాలే ఆ కాన్వకేషన్ మొత్తాన్ని ఏ రీతిగా సరిపోతూ వచ్చాయనేది మనం వింటూ వచ్చాం. ఆయన దగ్గరకు వచ్చాయా, ఇదిగో 3 బస్తాలే ఉన్నాయి, ఇవి పూటకి సరిపోతాయేమో వచ్చిన వారందరికీ అంటే ఆయన అన్న మాట ఒకటి ఏంటిదంటే, కాన్వకేషన్ పెట్టమన్నది ఎవరు? ఆయన పెట్టమన్నాడు. తేదీలు ఇచ్చింది ఆయన ఇచ్చాడు. వచ్చినటువంటి ప్రజలెవరు? ఆయన ప్రజలు. నేను ఆయన చేతిలో ఉన్నా. కాబట్టి ఒకవేళ అవమానం జరిగితే ఎవరికి జరిగిద్ది? ఆయనకు జరిగిద్ది, నాకు కాదు. పెట్టమంది ఆయన. కాబట్టి అవమానం నాకు జరగదు, ఆయనకు జరిగిద్ది. కాబట్టి ఆయన అవమానపరిచే దేవుడు కాదు. ఆయన జయశీలుడైనటువంటి ఆ దేవుడు అనేటటువంటి మాట చెప్పి ఆయన మౌనంగా కూర్చొని ప్రార్థించేవాడు. ఆ రీతిగా కాన్వకేషన్ అంతా అయిపోయిన తర్వాత కూడా మరలా చూస్తే ఆ యొక్క బియ్యపు బస్తాలు మిగిలి ఉన్నట్లుగా మనం చూడగలం కదండి. అది ఆయన చేతిలో ఉంటే గనక మనము ఆ రీతిగా ముందుకు పోతాం. ఏ విషయానికి కానీ కలవరపడనటువంటి జీవితాలు. కానీ దురదృష్టకరమైన విచారకరమైన స్థితి ఏంటిది అంటే, ఆ మధ్య కాలంలో ఒక వ్యక్తి హెబ్రోన్లో నిలబడి ఒక మాట అంటూ వచ్చాడు. దుఃఖకరమైనది, బాధాకరమైనది. హెబ్రోన్లో డబ్బులు లేక నా ఉంగరాలు, నా చైను అమ్మాను, అమ్మి కాన్వకేషన్ జరిగిస్తాం. ఎంత విచారం అండి, ఎంత దుఃఖమండి, ఎంత దుఃఖం. దేవుని నామాన్ని అవమానపరుస్తాం, దేవుని సంఘాన్ని అవమానపరుస్తా ఉన్నాం, దేవుని శక్తిని కించపరుస్తా కదండి. జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుని సన్నిధిలో మాట్లాడటానికి ఎలా ఉండాలా? జాగ్రత్త పడుము అని వ్రాయబడుతూ వచ్చింది. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు దేవుని నక్షత్రాలుగా పిలువబడతా ఉన్నటువంటి మనము కదండి ఎలా ఉండాలి అని ప్రభు ఆశపడతా ఉన్నాడంటే ఒక 4-5 మాటలు మనం గుర్తు చేసుకొని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. కాబట్టి నక్షత్రాలు ఎలా ఉండాలి అని ప్రభు ఆశపడతా ఉన్నాడు. అంటే సంఘపు దూతలు ఎలా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటిదిగా ఇక్కడ వ్రాయబడిన మాట బుద్ధిమంతులుగా ఉండాలి, బుద్ధి కలిగినటువంటి వారుగా ఉండాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉంటూ నీతి మార్గములో నడుచుకోవాలి, నీతి మార్గములో నడుచు. మూడవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే ఎవరు అనేకులను త్రిప్పుదురో అనేటటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటిదంటే పని చేసేవారుగా ఉండాలి. అందుకే మనం చదువుతాం,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో మనం ప్రభు బలను సమీపించేదానికి ముందుగా మనం ప్రతి పర్యాయము చదివేటటువంటి మాట ఏంటిది అంటే 26వ వచనం, ఈ రొట్టెలను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును. ప్రభు పని అంటే ఏంటి అంటే ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన మరణాన్ని ప్రచురిస్తే అనేకులు దేవుని సన్నిధానానికి రాగలుగుతారు. కాబట్టి అక్కడ వ్రాయబడినటువంటి మాట నక్షత్రాలు ఎలా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడంటే, అందుకే చెప్తూ వచ్చాడు అబ్రహాముతో, అబ్రహమా రా చూడు ఒకసారి ఆకాశ నక్షత్రాలను చూడు అన్నాడు కదండి. అదే వాగ్దానాన్ని వారితో వారి సంతానముతో స్థిరపరుస్తూ వచ్చారు. ఈనాటికి వారు నక్షత్రాల వలె ఉన్నారు. చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ, చుట్టూ గాఢాంధకారం కమ్మినప్పటికీ కూడా వారు దేదీప్యమానముగా తేజరిల్లుతూ ఉన్నారు. దేవుని నక్షత్రాలుగా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నా జీవితాలు ఎలా ఉన్నాయి? బుద్ధి కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటా ఉన్నామా? లేకపోతే ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం, జిగట గల దొంగ ఊబి. ఊబి ఎప్పుడన్నా మీరు చూసారా అండి? ఊబిని ఎప్పుడైనా చూసారా? ఊబి ఎలా ఉంటుంది అంటే పైకి ఆరినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, గడ్డి పెరిగి ఉంటుంది. ఆ ఊబి దగ్గరకు వెళ్ళినప్పుడు ఊబి లోపలికి జారిపోతూ ఉంటారు. అక్కడ గట్టి పదార్థం అనేది ఉండదు, కాలు నిలపటానికి గట్టి పదార్థం ఉండదు. ఆ జారిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము కాలు తీసి పైకి వేయాలంటే కాలు తీస్తే మరింత దిగజారిపోతాం, మరింత జారిపోతూ ఉంటాం కదండి. అందుకే చాలా పర్యాయాలు మనం వింటాం ఊబిలో పడి చనిపోయారని. అనేక చోట్ల ఊబి ఉన్నటువంటి ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెడతారు. సముద్రాల్లో కానీ, ఆయా అరణ్యాల్లో కానీ, ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక, ఇక్కడ ఊబి ఉంది వెళ్ళబాకండి. కారణం ఏంటిది అంటే జారిపోయి మరణము తప్ప మరో దిక్కు లేదు. ఎవరైనా వచ్చి రక్షిస్తే తప్ప. కాబట్టి అటువంటి జీవితం అండి మంది, జారిపోయేటటువంటి జీవితం, ఊబిలో దిగబడిపోయేటటువంటి జీవితం, మరణం తప్ప మరో దిక్కు లేనటువంటి జీవితం. అటువంటి జీవితంలో నుండి నన్ను రక్షించటానికి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు తండ్రిని విడిచి లోకానికి వచ్చాడండి. ఎట్లా వచ్చాడు? తనేదో రాజుగా వచ్చాడా? తనేదో ప్రభువుగా వచ్చాడా? కాదండి. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనికి దిగజారుతూ వచ్చాడు. ఆ స్థితిలోనికి దిగజారి నన్ను పైకి లేవనెత్తాడు. నా చెయ్యి పట్టుకొని ఆ ఊబిలో నుండి లాగి బయట వేశాడు. బయట వేసి నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరిచింది ఏంటో తెలుసా? బంగారపు వీధులు కలిగిన పట్టణం. బంగారపు వీధులు కలిగిన పట్టణం. ఎప్పుడైనా చూసారా బంగారపు వీధులు? ఎప్పుడైనా చూసారా? బంగారం మీద ఎప్పుడైనా నడిచారా? బంగారం కింద పడింది అనుకోండి, కాలు అయిపోతే బంగారం ఏంటనుకున్నా, ఏంటది? కానీ ప్రభు నీ కొరకు నా కొరకు ఏం సిద్ధపరుస్తా ఉన్నాడో తెలుసా? బంగారపు వీధులండి. బంగారం మీద నడుస్తాం మనం. ఈరోజు ఏది నెత్తి మీద పెట్టుకుంటున్నామో అది రేపు మన కాళ్ళ కింద ఉండబోతావు. బంగారపు వీధులలో నేను నడవబోతాం. అంతటి ధన్యత ఇచ్చాడండి. అందుకు మనం వారం వెంబడి వారం చేరేది, ప్రభుని ఆరాధించేది అందుకు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, కనుకనే ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతూ వచ్చాడంటే నేను నక్షత్రాల్లాగా వెలిగించబడి ఇక్కడ వ్రాయబడిన మాట అంటే ఎవరు అనేకులను త్రిప్పుదురో కదా అండి. అది
ఎవరు అనేకులను త్రిప్పాలండి. ప్రభు కొరకు పని చెయ్యాలా, ప్రభు కొరకు సంపాదించాలా. అందుకే అంటాడు, మీ ధనమును పరలోకములో కూర్చుకోండి అంటాడు. మీ ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలా? పరలోకంలో. ఇక్కడైతే ఏమవుతుంది? తుప్పు పట్టిద్ది, చీడలు కొట్టేస్తే కదా, పాడైపోతుంది. దొంగోళ్ళు వచ్చి దోచుకుంటే పర్లా, మనల్ని కూడా చంపేస్తారు కదా. ఈ మధ్య డబ్బుల కోసం తెనాల్లో జంట హత్యలు కదా. వాళ్ళు ముగ్గురంట నమ్మకంగా ఉంటారంట. చాలా జాగ్రత్త అండి, ఆడోళ్ళే, మగోళ్ళు కాదు. నమ్మకంగా ఉంటారంట. నమ్మకంగా ఉన్నట్టుండి వచ్చి ఏం చేస్తారు? చంపడం. అంటే ఒంటరిగా ఉండేటటువంటి స్త్రీలు, జాగ్రత్త. ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీల దగ్గరికి వచ్చి మాటల్లో దింపేసి వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత బంధువులు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా, అయ్యో నేను నిన్నే చూసా అని వీళ్ళు కూడా ఏడ్చారంట కదండి. అలా ఉండకూడదండి. అనేకులను అనేకులను తిప్పేవారంగా, ప్రభు పని చేసేవారంగా మనం, ప్రభు కొరకైన జీవితం, ప్రభు కొరకైన జీవితం. ప్రవీణ్ పగడాల కదండి, హత్య చేశారు, చంపేశారు. తను ఎప్పుడు అంటూ వచ్చేవాడంట, అతనితో నాకు పరిచయం లేదు కానీ అతని స్నేహితులతో పరిచయం. రక్షణ టీవీ బెన్హర్ అనేటువంటి వారు అతను, అలా మిగిలినటువంటి ఆ స్నేహితులతో నాకు పరిచయం. అనేకులతో అనేవాడంట, నేను ఎప్పుడో చనిపోతాను, ఎప్పుడైనా చనిపోతాను అని. అందుకనే తనతో ఎవరిని ఉండనిచ్చేవాడు కాదంట, తను ఒక్కడే ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే చనిపోతే నేనే చనిపోతా, నాతో ఉన్నవారు ఎందుకు చనిపోవాలి కదండి. అలా ఎంతోమంది హతసాక్షులైపోతా ఉన్నారు ప్రభు కొరకై, ప్రభు కొరకు పనిచేసి కదా. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉంటే మనం నక్షత్రాలలాగా ఉంటామంటే బుద్ధిమంతులంగా మనం. రెండవదిగా మనం అక్కడ చూస్తూ వచ్చాం, ఏంటిది అంటే నీతిమంతులంగా ఉండాలా. ఎలా నీతిమంతులం? ఓసారి నేను ఇంటర్వ్యూ చూసా. ఒక అతను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు, దేవుని సేవకుణ్ణి ఇంటర్వ్యూ చేస్తూ స్టార్టింగ్ ఏమని స్టార్ట్ చేశాడో తెలుసా? ప్రైజ్ ద లార్డ్ పాపి గారు అన్నాడు. అంటే మనం అంటాం కదా, ప్రతి ఒక్కరిని ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతారు. ప్రైజ్ ద లార్డ్ పాపి గారు అంటే ఆయన నవ్వుతూ ఉన్నాడు. నాకు చాలా బాధ వేసింది, చాలా బాధ వేసింది. ఎందుకు అంటే ఒకప్పుడు మనం పాపులమే, ఒకప్పుడు మనం పాపులమే. ఈరోజు ఆయన రక్తంతో కడగబడినటువంటి నీతిమంతులం, ఆయన రక్తంతో కడగబడినటువంటి నీతిమంతులం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో వ్రాయబడతా ఉంది, ఆయన మన కొరకు అప్పగించబడటము ద్వారా మనం నీతిమంతులంగా, లేపబడటము ద్వారా మనం నీతిమంతులంగా చేయబడ్డాం. ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులమయ్యాం. నీతి మనకు ఆరోపించబడుతూ వచ్చింది, నీతి మనకు ఆరోపించబడతా వచ్చింది. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీతి కార్యాలు మనం జరిగించే వారంగా ఉండాలి. మూడవదిగా మనం అక్కడ చూస్తూ వచ్చాం, ఎలా ఉండాలి? అనేకులను త్రిప్పేవారంగా. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం చూస్తూ వచ్చా, హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ తగలబడిపోయింది. దానిలో కనీసం 30-50 మంది దాకా చనిపోయారు. అక్కడుండి ఒక సహోదరిని, ఒక ఆవిడని చూశా. ఆవిడ ఏడుస్తుంది, నా గుండె తట్టుకోలేకపోయింది. అంతగా ఏడుస్తుంది, అయ్యా అయ్యా అని ఏడుస్తూ ఉంది. భయంకరమైనటువంటి ఏడుపు, భయంకరమైనటువంటి ఏడుపు, తట్టుకోలేకపోతా. తనకు సంబంధించిన వ్యక్తి కాలిపోయాడు, గుర్తుపట్టడానికి కూడా వీల్లేని స్థితిలో అంతగా భయంకరంగా ఏడుస్తూ ఉంది.
సహోదరుడా, సహోదరి, రక్షించబడ్డానని చెప్పుకుంటా ఉన్నావు. రేపు నీ భర్త, రేపు నీ భార్య అగ్నిలో కాలిపోతా ఉంటే తట్టుకోగలవా? నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు కాలిపోతా ఉంటే తట్టుకోగలవా? వారి కొరకై నువ్వు ప్రార్థించగలుగుతా ఉన్నావా? వారికి దేవుని మాటలు చెప్పగలుగుతా ఉన్నావా? అయ్యా అయ్యా అయ్యా. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే బల్బు కనుగొంది ఎవరండి? బల్బు థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ని స్కూల్కి పంపించిందంట వాళ్ళ అమ్మ. స్కూల్కి పంపిస్తూ ఉంటే ఒకరోజు టీచర్ గారు పిలిచి ఒక స్లిప్ రాసి జేబులో పెట్టి పంపించిందంట. ఇంటికి పోయి మీ అమ్మకి అందంట. ఆ స్లిప్ తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మకి ఇస్తే టీచర్ ఏం రాసిందో తెలుసా? మీ అబ్బాయి మొద్దోడు, చదువు రాదు, పనికి రాదు, స్కూల్కి పంపించొద్దని రాసింది. వాళ్ళమ్మ గుండె పగిలిపోయింది, ఏడ్చింది. ప్రభు పాదాల చెంత చేరి కన్నీరు గార్చింది. ప్రభువా, పనికిరాని నా కొడుకు పనికొచ్చేవాడుగా చెయ్యి, పనికొచ్చేవాడుగా చెయ్యి. అందుకే దేవుడు నన్ను వెలిగిస్తే నేను లోకానికి వెలిగించా అంటాడు. బల్బు కనిపెట్టాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ నీ మాట వినకపోవచ్చేమో, నిన్ను తృణీకరించవచ్చేమో, నిన్ను దండించవచ్చేమో, నిన్ను కొట్టొచ్చేమో, హింసించవచ్చేమో, నిన్ను తిట్టొచ్చేమో, అయినా పర్వాలేదు. ప్రభు పాదాల చెంత కన్నీరు కారిస్తే దేవుడు తప్పకుండా నేను రక్షిస్తాడు. అందుకే మా అమ్మ చెప్తుంది, నాకు తెలియదు కానీ మా అమ్మ చెప్తుంది, మున్నంగిలో ఒక కుటుంబం ఉండేదంట. ప్రారంభ దినాల్లో అండి, మున్నంగిలో ఒక కుటుంబం ఉండేదంట. ఆమె రక్షించబడింది, ఆయన రక్షించబడలే. కాబట్టి అరవిందం గారు వెళ్తూ ఉండేవాళ్ళంట. వెళ్తూ ఉంటే ఆయన అక్కడ ఉన్నప్పుడు కనుక యజమాని వస్తే తిట్టేవాడంట భయంకరంగా. తిట్టి ఎందుకు వచ్చావురా అది ఇది అని చెప్పి తిట్టి బయటికి పో అనేవాడంట. సరే ఎట్లా ఒకసారి పిలిచిందంట. ఆయన లేడులే, పొలం వెళ్ళాడు, రాయ్యా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడు. సరే వచ్చాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత, అయ్యా చాలాసేపు అయింది, కొంచెం భోజనం చేసి వెళ్ళన్నాడు. భోజనం చేసని భోజనం పెట్టింది. భోజనం పెట్టేటప్పటికి వచ్చాడు. భోజనం చేస్తూ ఉండగా వచ్చాడంట. భోజనం చేస్తూ ఉండగా వచ్చి చూశాడంట. చూసేవరే బుద్ధి లేనోడా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, రావద్దని కాండ్రించి ఉమ్మేశాడంట భోజనం. ఆ భోజనంలో కాండ్రించి ఉమ్మేస్తే ఏమీ మాట్లాడకుండా దైవజనుడు అరవిందం గారు చక్కగా ఆ ఉమ్మిని కూడా కలుపుకొని, ఆ కాండ్రించిన ఉమ్మిని కూడా కలుపుకొని తినేశాడంట. తినేస్తే అది చూస్తూ ఉన్నటువంటి ఆయన హృదయం కరిగిపోయింది. తినేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన హృదయం కలవరంతో నిండిపోయింది, కదిలిపోయి ఒకటో మరి రెండో బస్తాలు బియ్యం వేసి ఆయనకి పంపించాడంట. తర్వాత ఆయన కూడా మారాడు. ఆయన అంటాడంటే అరవిందం గారు, ఇట్లా పంపిస్తాడంటే ఇంకో 2-3 సార్లు కాండ్రించి ఉమ్మేపించుకునేవాడినే. అయితే వారి ఉద్దేశం ఏంటిదంటే ఒక ఆత్మ రక్షించబడాలి, ఏ విధము చేతనైనా ఒక ఆత్మ. అందుకే పౌలు గారు అంటాడు, కక్ష చేతనో మిష చేతనే కానీ ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించబడాలి, ఆత్మలు రక్షించబడాలి. కాబట్టి ప్రచురించాలి, దేవుని వాక్యాన్ని ప్రచురించాలి. వారు నక్షత్రాలుగా ఉంటారు అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనిస్తే ఆదికాండము 1వ అధ్యాయం
ఆదికాండము 1వ అధ్యాయం 14వ వచనం దయచేసి చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం. దేవుడు పగటిని రాత్రిని ఏలుటకు వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను, కాలములను, సంవత్సరములను సూచించుటకై ఉండుగాక అనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. నక్షత్రాల గురించి చదవండి చాలు. 17, 18 వచనంలోనే ఉంటాయి లేదా అండి? నక్షత్రములను చేసెను, భూమి మీద వెలిగించుటకు పగటిని వెలుగును, చీకటిని వేరుపరచుటకును. మాదిరి అనే పదం ఉంటుందండి పైన నక్షత్రాల దగ్గర. అవి మాదిరి అనేది మాట ఉంటుంది, చూడండి ఒకసారి. లేదా అక్కడ? సరే, నేను తర్వాత చూసి చెప్తా. కాబట్టి ఆ నక్షత్రాలు అక్కడ ఎందుకు ఉంచబడ్డాయండి? మాదిరికరంగా ఉంచబడ్డాయి. మాదిరికరంగా ఉంచబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ తర్వాత మనం గనక గమనిస్తే, రండి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనములో గనక మనం గమనిస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం మనం గమనిస్తే, ఆ జ్ఞానులను నడిపించినటువంటిదిగా నక్షత్రం మనం చూస్తాం. మార్గదర్శకులుగా ఉండాలి. మార్గదర్శకులు, చక్కని మార్గాన్ని బోధించేవారుగా, ప్రభు దగ్గరికి నడిపించేటటువంటి వారుగా ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము శిశువు నిన్ను ఉన్న చోటికి వచ్చి నిలుచు వరకు, వీరు వచ్చేంత వరకు కూడా ఆ నక్షత్రం అక్కడ నిలవబడింది. వారికి సూచన, మార్గదర్శకం. ఇదిగో ఇక్కడ ఉన్నాడు ప్రభు. ఆ రీతిగా ఉండాలండి. ప్రభువుని చూపించే వారంగా, ప్రభువుని దగ్గరకు నడిపించే వారంగా మనం ఉండాలి. మార్గదర్శకులంగా మనం ఉండాలనేది ప్రభు మనకి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము. కీర్తన గ్రంథము 148వ కీర్తన మనం గమనిస్తే గనక, 148వ కీర్తన 1 నుండి 5 వచనాలు గనక మనం చూస్తే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట మనం చూస్తాం. చూడండి, లేదంటే 3వ వచనం చదువుతాం. సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి అనే మొత్తానికి రాస్తా ఉన్నాడు. పరమాకాశమా ఆయన్ని స్తుతించు అని. కాబట్టి ఎలా ఉండాలి నక్షత్రాలంటే? ఎలా ఉండాలి? ఆయనను స్తుతించేవారుగా ఉండాలి. విచారకరం ఏంటంటే, అనేకులు ఆయనను స్తుతించనటువంటి వారుగా ఉంటారు. స్తుతించటం లేదు, నోరు తెరవటం లేదు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన నక్షత్రాలుగా, ఆయన చేతిలో నీవు నేను ఉంటే గనక మనం ఎలా ఉండాలి? ఆయనను స్తుతించేవారు. ఆయన హస్తాల్లో ఉన్నటువంటి ఆ గాయం, ప్రభువా ఈ గాయం నా కొరకు చేయబడింది, ప్రభువా నా కొరకు కదా ఈ గాయం, ఈ గాయం నుండి కారిన రక్తం నా కొరకు కదా ప్రభువా, ఈ చేతిలో మేకు దిగగొట్టబడింది ప్రభువా నా కొరకు కదా, నా కొరకు. మనం ఎట్లా మౌనంగా ఉండగలము? కనుకనే
స్తుతించే వారంగా మనం ఉండాలనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అందుకే 136వ కీర్తన 9వ వచనంలో గనక మనం చూస్తే, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను అనేది మనం చూస్తాం. ఎప్పుడు దేన్ని వెళ్ళటానికి? రాత్రిని వెళ్ళటానికి, అంటే చీకటి లేకుండా చేయడానికి, వెలుగును నింపటానికి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే లోకములో ఉన్న చీకటిని పారద్రోలే వారంగా మనము నక్షత్రాలుగా ఉండాలి, ఏలగలిగిన వారంగా మనం ఉండాలి అనేది మనం చూస్తాం. ఆదికాండములో 15వ అధ్యాయము 5వ వచనం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, ఆదికాండము 15వ అధ్యాయం, ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి ఆకాశము వైపు తేరి చూడుము, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దాని అర్థం ఏంటిదంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. కాబట్టి ఎలా ఉండాలి? దేవుని చేతిలో గనక నీవు నేను ఉంటే, ఆ నక్షత్రాలముగా గనక మనం ఉంటే, లేదా దేవుని పని చేసేవారు ఆయన హస్తములో ఉంటే ఎలా ఉంటారు వారు అంటే, ఎలా నడుస్తారు అంటే, వాళ్ళు మొదటిగా బుద్ధి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారు, రెండవదిగా నీతిమంతులుగా జీవిస్తారు, మూడవదిగా దేవుని పని చేస్తారు, నాలుగవదిగా అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తారు, ఐదవదిగా మార్గ నిర్దేశకులుగా ఉంటారు, ప్రభువుని కనపరుస్తారు వారి జీవితాల్లో, ఆరవదిగా వారు స్తుతించేవారుగా ఉంటారు, ఏడవదిగా చీకటిని లేకుండా, అంటే ప్రభు వాక్యము వెలుగై ఉన్నటువంటి ప్రభువుని కనపరిచేవారుగా ఉంటారు, ఏడవదిగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి నీవు నేను ఎలా ఉండాలంటే మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మన వీధికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మన గృహానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మన గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మన దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించండి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆశీర్వాదకరంగా ఉన్నావా లేవా అనేది మనం చూస్తాము. ఒకవేళ ఆయన చేతిలో ఉన్నాను అని అనుకుంటూ కూడా ఈ లక్షణాలు నీ జీవితంలో లేకుండా ఉంటే బుద్ధి లేని జీవితం. ఒకవేళ బుద్ధి ఉంటే గనక మనం ఎలా ఉంటామో చూడండి. ఒక 2 మాటలు చూసి మనం ముగించుకుందాం. బుద్ధి ఉంటే మనం ఎలా ఉంటాం చూడండి. 10వ వచనం, ఇదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలును అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడు ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు అనేది. బుద్ధిమంతులు ఎట్లా ఉంటారు? గ్రహింపు కలిగిన వారుగా ఉంటారు. జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభువు చెప్పినటువంటి పరిస్థితులు మనం బేరీజు వేసుకుంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మెలకువ కలిగిన వారంగా ఉండాలి అనేది మనం అక్కడ గమనించగలం. అందుకే మనం చూస్తే దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో గనక మనం గమనిస్తే చూడండి, అక్కడ 32వ వచనం,
11వ అధ్యాయం 32వ వచనం. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు కదా. బుద్ధిమంతులు ఏం చేస్తారు? అనేకులకు బోధిస్తారు. 35వ వచనం. నిర్ణయ కాలం ఇంకా రాలేదు గనక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు అంటే హతసాక్షులగుదురు. కూలుదురు అంటే అదే అండి, చంపబడతారు అని. దేని కొరకు వారు చంపబడేది? దేని కొరకు చంపబడేది? అనేకులను పవిత్రపరచడానికండి. అనేకులను పవిత్రపరచడం అంటే వీళ్ళు తీసుకెళ్ళేది అన్న స్నానం చేపిస్తారా? వీళ్ళు కొత్త బట్టలు తీసుకెళ్ళి, ఇదిగోయ్యా కొత్త బట్టలు, నువ్వు స్నానం చేయి, చక్కగా ఉండని పవిత్రం అది కాదు. హృదయాన్ని పవిత్రం, ప్రభు మాటల ద్వారా వారిని పవిత్రపరచడం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉంది మన జీవితం? ప్రభు హస్తములో ఉండగలిగిన వారంగా ఉన్నామా? లేక మన ఇష్టానుసారమైన జీవితం, మన ఇష్టానుసారమైన స్థలంలో మనం ఉంటాము? బుద్ధి కలిగినటువంటి జీవితం, నీతివంతమైన జీవితం, ప్రభు పనిచేసే జీవితం, మాదిరికరమైనటువంటి జీవితం, ప్రభుని ఆరాధించేటటువంటి జీవితం, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం కలిగిన వారంగా మనం ఉన్నామా? లేదా ప్రభు హస్తములో ఉంటే మన జీవితాల్లో ఇవి ఉంటాయి. ఒకవేళ ఇవి లేవు అంటే ప్రభు హస్తములో మనము లేము అనేది గమనించు. ప్రభువా, నేను ఈ రీతిగా లేనయ్యా, నన్ను కనికరించు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను సరిదిద్దు అంటూ ప్రభు పాదాల చెంత చేరి క్షమాపణ కోరి ఆ రీతిగా ప్రభు బలను సమీపించేదాని కొరకే నేను మనల్ని మనం సంసిద్ధులంగా చేసుకుందాముగాక. Yeah.